18వ లోక్సభ కొలువుదీరింది. కడప పార్లమెంట్ నుంచి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయాలతో పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, వరుసగా 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ గెలుపుతో ఈరోజు పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు. ఏమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు మూడవసారి మరి కడప పార్లమెంటు నుంచి పోటీ చేసే అవకాశం నాకు ఇచ్చారు. మరి ప్రజలందరి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులు, కార్యకర్తల కష్టం, వీటన్నింటి ఫలితం ఇవాళ మళ్ళీ మూడోసారి ఎంపీగా ఎన్నిక కాబడడం జరిగింది. దీని పట్ల నిజంగా రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా నా మీద చాలా తీవ్రమైన దాడి, మా ఇంట్లో వాళ్ళే నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ నా మీద చాలా తీవ్రమైన దాడి చేసినప్పటికీ కూడా నాపై నమ్మకం ఉంచి నాకు ఓటేసి గెలిపించిన కడప పార్లమెంట్ ప్రజానీకానికి, నా కోసం కష్టపడిన కార్యకర్తలకు శిరస్సు వంచి మనస్ఫూర్తిగా పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సార్, ఈరోజు రాష్ట్రంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, కేంద్రంలో కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఈ 5 ఏళ్ల పాటు ఎలాంటి ఎజెండా మీ ముందుంది? ఎలా పోరాటం చేయబోతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజల మనోభావాలు ఏ ఒక్కరివి కూడా దెబ్బతినకుండా ఖచ్చితంగా స్టేట్ ఇష్యూస్ కోసం, మన రాష్ట్రానికి జరగవలసిన మంచి కోసం, మన రాష్ట్రంలో ఉండే ప్రజల సమస్యల కోసం తప్పకుండా పార్లమెంట్లో గలమెత్తుతాం. మోర్ విగర్తో, మోర్ ఎనర్జీతో తప్పకుండా ఈ 5 ఏళ్ళు కూడా కష్టపడతాం రాష్ట్ర ఇష్యూస్ కోసం, స్టేట్ ఇష్యూస్ కోసం. సో కడప నుంచి వరుసగా 3 సార్లు గెలిచారు కదా, కడప అభివృద్ధికి సంబంధించి మీకు ముందున్నటువంటి ప్రయారిటీస్ ఏం పెట్టుకున్నారు, ప్రాధాన్యాలు ఏమని? ముఖ్యంగా ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ కంప్లీషను, అది లాస్ట్ టర్మ్లోనే మనం అనేక సార్లు ప్రయత్నం చేసి దాన్ని మంజూరు చేయించడము, ఆ పనులు ప్రారంభించడం జరిగింది. దాని కంప్లీషన్ కావచ్చు. అదేవిధంగా కడప బెంగళూరు లైన్కి సంబంధించి చేంజ్ ఆఫ్ అలైన్మెంట్కి సంబంధించి కూడా, మరి రైల్వే లైన్కి సంబంధించి చేంజ్ ఆఫ్ అలైన్మెంట్కి సంబంధించి కూడా ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా స్పష్టమైన మరి ప్రపోజల్ వచ్చింది కేంద్రానికి. దానికి సంబంధించిన చేంజ్ ఆఫ్ అలైన్మెంట్ను మంజూరు చేయించడము, దాంతోపాటు అనేక రైల్వే స్టాపింగ్స్, రైల్వే ఇష్యూస్, అనేక రాష్ట్ర జిల్లాకు సంబంధించిన, నా పార్లమెంట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఈ రాబోయే 5 ఏళ్లలో ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని తప్పకుండా అవన్నీ కూడా పరిశీలి చేస్తాం. ఒక ప్రచారం జరుగుతుంది, ఎంపీలు పార్టీ మారుతారనేటువంటి ప్రచారం కూటమి నేతలు చేస్తున్నారు. దానిపైన మీ స్పందన? పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. ఆ రకంగా నిత్యం పార్టీలు మారే ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్ళు, బీజేపీ నాయకులు, వాళ్ళకు ఈ మాదిరి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాళ్ళ ఆలోచనలే అందరికీ వస్తాయనుకోవడం వాళ్ళ మూర్ఖత్వము. ఆ రకమైన ఆలోచనలో ఎవ్వరూ లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ఏ ఒక్కరూ అటువంటి తప్పుడు ఆలోచనలు ఏ ఒక్కరు కూడా చేయరు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలోకి వచ్చిన వెంటనే మరి సీఎం రమేష్ను, సుజనా చౌదరిని, ఇటువంటి రాజ్యసభ ఎంపీలందరినీ మొత్తం బీజేపీలోకి, టీజీ వెంకటేష్ గారిని, దాదాపు 4-5 ఎంపీలు మొత్తం వాళ్ళ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో కలిపేశారు. కేవలం ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. ఎక్కడ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ రోజు ఆయన ఆలోచించలేదు. కేవలం ఆయన నిలబడాలా, ఆయన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు చేశారు. కానీ ఇవాళ ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అటువంటి తప్పుడు ఆలోచనలు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. అటువంటి స్వార్థపు ఆలోచనలు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. కేవలం వీళ్ళు మమ్మల్ని ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే విధంగా చేయాలని చెప్పి ఇటువంటి తప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవ్వరు కూడా అటువంటి ఆలోచనలు చేయట్లేదు. అందరం జగన్మోహన్ రెడ్డి గారి కోసం, అదేవిధంగా రాష్ట్ర ఇష్యూస్ కోసం మరింత పెద్ద ఎత్తున కష్టపడడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాం. సార్, ఇంకోటి ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జేడీయూ ఇచ్చినటువంటి సపోర్ట్తోనే ప్రభుత్వం నిలబడి ఉంది. ఇటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి డిమాండ్స్ ఏవైతే ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు, వాటిని రాబట్టుకునే అవకాశం ఉంది. కానీ దానిపైన టీడీపీ కానీ ఎవరు కానీ అడగడం లేదు. సో దీన్ని ఎట్లా చూస్తారు? మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, కేంద్రంలో మన మీద ఆధారపడ్డ ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా ప్రత్యేక హోదా తెచ్చి తీరుతామని జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు గతంలో. కానీ ఇవాళ ఆ పరిస్థితి, ఆ అడ్వాంటేజెస్ పొజిషను తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం కేవలం తెలుగుదేశం పార్టీ, జేడీయూ వలన మాత్రమే నిలబడి ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప పరిస్థితి, అటువంటి అడ్వాంటేజెస్ పరిస్థితిని మరి తెలుగుదేశం పార్టీ వాడుకోకుండా
కేవలం ఈరోజు కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన స్వార్థమే చూసుకున్నాడు, అధికారంలో ఉండగా కూడా ఆయన స్వార్థమే. నిజంగా ఇవాళ ప్రత్యేక హోదా ఇస్తేనే బీజేపీకి ఉంది కేవలం 240 మంది ఎంపీలు, దాదాపు మ్యాజిక్ ఫిగర్కు దాదాపు 32-33 సభ్యుల సంఖ్య తక్కువ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రత్యేక హోదాను షరతుగా పెట్టి ఆ 16 మంది ఎంపీలను నిజంగా ఆ 21 మంది ఎంపీలను వాళ్ళ కూటమికి సంబంధించిన ఎంపీలు నిజంగా కండిషన్ పెట్టి ఉంటే ఏపీకి సంబంధించిన ఎంపీలు తప్పకుండా కేంద్రం దిగి వచ్చి ఎన్డీఏ దిగి వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా ఇచ్చి తీరాల్సిన పరిస్థితి ఉండేది. కానీ అటువంటి మంచి అడ్వాంటేజ్ పొజిషను, అటువంటి సానుకూలమైన వాతావరణాన్ని చేజేతులా ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ పోగొట్టుకుంది. ఇవాళ ఎటువంటి షరతు పెట్టకుండా వాళ్ళకు బేషరతుగా మరి మద్దతు ప్రకటించారు. ఇది రాష్ట్ర ప్రజలకు, నిజంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు అందరికీ కూడా ద్రోహం చేయడంతో సమానమే ఇది. ఫైనల్గా ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన హింస పాల్పడుతున్నారు. ఇప్పుడు పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది. సో ఈ ఇష్యూస్ పైన ఏమంటారు? 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో ఎక్కడే కానీ ఇటువంటి దాడులు జరగల. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కూడా ఈ మాదిరి ఎవరు బిహేవ్ చేయాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేవలం గెలిచామని సెలబ్రేట్ చేసుకున్నారే తప్ప అవతలి వాళ్ళ మీదకి పోయి దాడులు చేసింది లేదు, ఎవరిని కొట్టింది లేదు, ఎవరిని ఈ మాదిరి ప్రవర్తించింది లేదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు ఆయన కవ్వింపు చర్యలు ఎవరు చేయొద్దంటాడు, ఒక పక్కేమో ఆయన నీతులు చెబుతూ పోతుంటాడు, కింద చేయించేది చేయిస్తూ ఉన్నాడు. ఒక పక్కేమో నిజంగా ఇంత ఘోరంగా రాష్ట్రంలో దమనకాండ, ఇంత ఘోరంగా ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పోయి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు. మరి ఈ మాదిరి ఇంత ఘోరమైన పరిస్థితులు రాష్ట్రంలో నిజంగా పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం నిజంగా బాధ్యత తీసుకోవాలా, ఖచ్చితంగా వాళ్ళ క్యాడర్ను అదుపులో పెట్టుకోవాలా. ఈ మాదిరి ఉన్న పరిస్థితులను తప్పకుండా మరి లా అండ్ ఆర్డర్ను ఒక ఆర్డర్లోకి తీసుకొని రావాలని చెప్పి గట్టిగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తానికి మూడోసారి వరుసగా కడప పార్లమెంట్ నుంచి విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు అవినాష్ రెడ్డి. 5 సంవత్సరాల పాటు ప్రజల సమస్యలు వాటిని ఎజెండాగా ముందుకు వెళ్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే పనిచేస్తారని, పార్టీ వీడేటువంటి ప్రసక్తి ఎవరికి లేదని స్పష్టం చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి మద్దతుపై ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన సమస్యలు కానీ ప్రత్యేక హోదా సాధించకపోవడం ఖచ్చితంగా ఇది ప్రజాద్రోహమే అని అంటున్నారు. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.